విషయాలు కేవలము యేసయ్య ద్వారా, ఆయన యొక్క తాకుడు ద్వారా, స్పర్శ ద్వారా మాత్రమే జరిగాయని మనం గమనించాలి. క్లుప్తంగా ఇక్కడ జరిగిన విషయాలను మనము ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 9:18-19 వచ్చిన భాగంలో ఇక్కడ సమాజపు అధికారి అయిన యాయిరు వస్తాడు. అక్కడ 40లో కూడా, లోకాసు వార్త 8:40లో కూడా జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు యేసు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. అంతటా ఇదిగో సమాజపు అధికారి అయిన యాయిరును ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకునేను. యేసు ప్రభువును బతిమాలుకున్నాడు. నా 12 ఏళ్ల సంవత్సరంలో ఉన్నటువంటి నా ఒక్కగానే కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, రమ్మని ఆయన పాదముల మీద పడి, యేసు పాదముల మీద పడి ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన యాయిరు మాట విని ఆ కుమార్తెను బ్రతికించడానికి వెళ్ళుచున్న సమయంలో అప్పుడే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, ఆమెకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం అనమాట. ఎవరి చేతనను ఆమె స్వస్థత నందనిదై ఆమె ఎన్నో తిప్పలు పడింది. తన ధనానంతా ఆమె వ్యయపరుచుకుంది. డాక్టర్ల చేత ఎంతో మంది చేత చూపించుకున్నా కానీ ఆమెకి నయం కాలే. ఆమె అనుకుంటుంది, యేసుప్రభు వారి వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని విశ్వసించినదనమాట. కాబట్టి ఇక్కడ ఆయన వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందగలనన్న విశ్వాసముతో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె స్వస్థత పొందుతుంది. ఆ తర్వాత యేసు ప్రభు వారు నా హృదయ దీపం వెలిగించే